హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వేడి నీరు ఎక్కువగా తాగొచ్చా తాగకూడదా దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లైనా ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్లో వెళ్ళిపోదాం. వేడి నీరు తాగటం మన ఆరోగ్యానికి మంచిదనే సంగతి మన అందరికీ తెలిసిందే. నిపుణులు గోరువెచ్చని నీరు తాగాలని సూచిస్తున్నారు. చలికాలంలో వేడి నీరు తాగడం చాలా మంచిది. దీనివల్ల ఈ సీజన్ లో వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఈ వేడి నీటిని అతిగా తాగడం మంచిది కాదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కొందరు జీర్ణక్రియకు వేడి నీరు మంచిదని రోజంతా అవే తాగుతున్నారు. ఇది అసలు మంచిది కాదు. మన జీర్ణ వ్యవస్థ అనేది చాలా సున్నితంగా ఉంటుంది. అందుకని వేడి నీటిని ఎక్కువగా తాగితే మన జీర్ణ వ్యవస్థకు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. వేడి నీటిని ఎంత తాగినా దాహం తీరదు. వేడి నీటిని తాగడం వల్ల ఎక్కువ చెమట పట్టి డీహైడ్రేషన్ కు దారి తీస్తుంది. వేడి నీటిని సాధారణ నీటిలాగా ఎక్కువ తాగలేము. దీనివల్ల డీహైడ్రేషన్ సమస్య అనేది ఏర్పడుతుంది. మనం కనుక ఎక్కువగా వేడి నీరు తాగినట్టయితే మన పెదాలు, గొంతు త్వరగా తడారిపోతూ ఉంటాయి. ఈ సమస్య కనుక ఎక్కువగా అనిపిస్తుంటే మీరు వేడి నీరు తాగడం మానేసి గోరువెచ్చని నీరు కానీ నార్మల్ వాటర్ కానీ తాగడం మంచిది. వేడి నీరు తాగడం వల్ల దంతాల మీద ఉన్న ఎనామిల్ అనేది దెబ్బతింటుంది. అలాగే దంతాల సున్నితత్వం పెరిగి క్యావిటీస్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ వేడి నీరు ఎక్కువగా తాగకూడదు అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.